బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామం సితారంపేటకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని ముష్కరుల చేతిలో ఆత్మహత్యాయత్నానికి గురైన కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటువంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకోవడం చాలా బాధాకరమని అన్నారు. సమాచారం అందుకున్న హోంమంత్రి అనిత సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇక మీదట ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా సెబ్ ను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఆయన వెంట పులిపాటి బాబురావు, మేరిక రమేష్, బాబు, బుజ్జిరాజు, కె బుజ్జిబాబు, మార్పు గ్రెగోరీ, దివాకర్, సుధీరు తదితరులు పాల్గొన్నారు. ఆ అమ్మాయి ఏదైతే నరకం అనిపిస్తా చనిపోయిందో ఆ అమ్మాయి బాధ కన్నా తప్పు చేయనటువంటి ఒక పసికోన మన చెల్లో లేకపోతే మన బిడ్డో పడే బాధ కన్నా వాళ్ళకి బెయిల్ వచ్చే లోపు ఖచ్చితంగా మీరు దయచేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి స్పెషల్ కోర్టు పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సీరియస్గా ఫాస్ట్గా మీరు విచారించి వాళ్ళకి కన్విక్షన్ తీసుకురండి, వాళ్ళని పనిష్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు కరెక్ట్గా చేసినట్టు అవుతుంది. తప్పితే 10 లక్షలు ఇయటాన్ని నేను తప్పుపట్ల, హోమ్ మినిస్టర్ గారు రావటాన్ని నేను ఎట్టి పరిస్థితులు తప్పుపట్ల. దానితో పాటు ఇది కూడా చేయమని చెప్పి నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. అలానే ఇంకొక నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మైనర్ గర్ల్ వాళ్ళ చెల్లెలు ఇంకొక అమ్మాయి ఉంది. వీళ్ళు ఉండేది ఈ ఇల్లు అద్దె ఇల్లు. మగ్గం కూడా ఇంకొక యజమాని కింద 5,000 10,000 తెచ్చి కూలి పట్టబోసుకునేటటువంటి పరిస్థితి. ఇద్దరు ఆడపిల్లలు చచ్చిపోయిన అమ్మాయి సర్టిఫికేట్స్ కూడా పాపం ఇంటర్మీడియట్ చదివి ఫీజు కట్టలేక డిగ్రీలు చేర్చాలంటే వేరే కాలేజీలు ఉండిపోయినాయి. సరే ఎడిదిరికి పనికిరావం చనిపోయింది కాబట్టి వాళ్ళ చెల్లి ఇంకొక పాప ఉంది, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది. ఎప్పుడైతే మైనారిటీ తీరుతుందో ఆ అమ్మాయికి మీరు ప్రభుత్వం తరఫున ఇంటర్మీడియట్ అర్హతగా ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తున్నా. దానికి సంబంధించినటువంటి లిఖితపూర్వకమైనటువంటి వివరాలన్నీ స్థానికంగా ఎమ్మెల్యే గారి ద్వారా వెళ్ళినా మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ పని జరగటం మాకు కావాలి, వీళ్ళకి న్యాయం జరగటం మాకు కావాలి. లేదంటే లోకల్ ఎంపీ ద్వారా వెళ్ళినా పర్లేదు, లోకల్లో ఉన్నటువంటి గొడ్డిపాటి రవి గారు మంత్రి ద్వారా తీసుకెళ్లి సీఎం గారు కలిసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా ధర్మంగా మేము ఒక రిప్రజెంటేషన్ రిటర్న్గా సందర్భం వచ్చినప్పుడు ఇస్తాము. లేదంటే ఈ లోపు మీరు కూడా చొరవ తీసుకొని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది చేస్తే వాళ్ళకి ఎంతో కొంత జీవితానికి మేలు జరుగుతుందని చెప్పి నేను సిన్సియర్గా గవర్నమెంట్ని కూడా ఈ విషయాలన్నీ మరొకసారి సీరియస్గా ఆలోచించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ లీనియన్స్ ఖచ్చితంగా పై స్థాయిలో ఉండబట్టే యాక్ట్ పెట్టాల. ఖచ్చితంగా కన్జ్యూమర్స్ మీద కూడా NDPS యాక్ట్ పెట్టాలి. ఖచ్చితంగా చదువుకునే పిల్లల మీదైనా సరే ఒకవేళ వాళ్ళ భవిష్యత్తు పోద్దనుకుంటే మొదటిసారి వాళ్ళ మీద కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద పెట్టి, అంటే అది చేయాలంటే బహుశా యాక్ట్ సరిచేయాల్సి వస్తుందేమో. NDPS యాక్ట్ని మీరు ఎవరి మీద పెట్టారు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. కేవలం పెద్ద స్థాయిలో 100 కేజీలు 200 కేజీలు జరిగేటటువంటి గంజాయి పెట్లర్స్ ఎవరైతే ఉండారో, హోల్సేలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళ మీద పెట్టారు. క్రింది స్థాయిలో బడ్డీ వాడి మీద పెట్టాలి NDPS యాక్ట్. కన్జ్యూమర్ మీద పెట్టాలి. కన్జ్యూమర్ వాడు చదువుకునేవాడైతే యాక్ట్ని సవరించి మొదటి వార్నింగ్ వాళ్ళ తల్లిదండ్రుల్లో ఒకరిని ఖచ్చితంగా జైలుకి పంపాలి. అప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారు, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి పట్టిస్తారు. ఇదేమన్నా భారతదేశమా, ఆంధ్రప్రదేశా, చట్టబద్ధమైనటువంటి రాష్ట్రమా, లేకపోతే ఆఫ్రికానా? దయచేసి హోమ్ మినిస్టర్